ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిప్పంటించిందే నువ్వు. ఆరిపోవాలని నువ్వే కోరుకుంటున్నావంటే నమ్ముతానా చామంతి? అది నా తలరాతత్త. బాబు అలా అయిపోవాలని నేను చేస్తానా చెప్పు? మరి నువ్వు చేసిందేంటి చామంతి? నీ వల్ల కాదా? నీ మీదున్న కోపంతో కాదా? ప్రేమ్ బాబు మాత్రలు వేసుకోవట్లేదు, హాస్పిటల్ కూడా రానంటున్నాడు. తన ప్రాణాల్ని కొంచెం కొంచెంగా తనే తీసుకుంటున్నాడు. ఇంకెలా బాగుంటాడనుకుంటున్నావు? ఇంకెలా కోలుకుంటాడు? వెళ్ళు చామంతి. అత్త ప్లీజ్, నేను చెప్పేది వినత్తా. ఏం చెప్తావు? అదే అత్త, ఈరోజు రథసప్తమి. సూర్య భగవానుడికి పూజ చేసి ప్రేమ్ బాబుని ఆ పూజలో కూర్చోబెడితే ఆ సూర్యకిరణాలు ప్రేమ్ బాబు మీద పడితే బాబు గాయం నయమైపోతుందత్తా. ఏంటి? సూర్యకిరణాలు పడితే గాయం నయమైపోతుందా? అంటే అది రాజమణిహారం గురించి అత్తకు చెప్పలేనుగా. ఇప్పుడు చెప్తే. చెప్పు చామంతి, ఎవరు చెప్పారు నీకు నయమైపోతుందని? అది గుళ్ళో పెద్ద పంతులు గారు చెప్పారత్తా. బాబు ఎలాగో హాస్పిటల్కి రాను, టాబ్లెట్స్ వేసుకోనని మొండికేస్తున్నారు కదా, ఈ ఒక్క ప్రయత్నం చేద్దామత్తా. ఫలితం వస్తే మంచిదే కదా. నీకు కూడా ప్రేమ్ బాబు కోలుకోవాలనే కదా ఉంటుంది. నయమైతే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది చామంతి? కానీ ప్రేమ్ బాబుని నువ్వు చెప్పి ఒప్పించత్తా. ఇంతకు మించి మనకి వేరే దారి కనిపించట్లేదు. నువ్వు చెప్తే ప్రేమ్ బాబు వింటాడత్తా. చెప్తానులే చామంతి. చెప్పడమే కాదత్తా, ఎలా అయినా సరే నువ్వు బాబుని ఒప్పించి తీసుకురావాలి. సరే చామంతి. అత్త, ఈ విషయం ఇంకెవరికి చెప్పొద్దత్తా. నేను స్నానానికి అన్ని సిద్ధం చేస్తాను. ప్రేమ్ బాబుని నువ్వు తీసుకురా. ప్రేమ్ బాబుని వచ్చేలా చేయి స్వామి, గాయం మానేలా చేయి స్వామి. ఇప్పుడే లేచావా బాబు? పడుకుంటేనే కచ్చిందు. నొప్పిగా ఉందా బాబు? చేసుకున్నాక ఉంటుంది కచ్చిందు. బాబు, ఈరోజు రథసప్తమి. పండగ చేసుకునే మూడ్లో నేను లేను కచ్చిందు. నాకెందుకు చెప్తున్నావు? విను ప్రేమ్ బాబు, నీతో సూర్యభగవానుడికి ఇప్పుడు పూజ చేయిస్తే ఆ కిరణాలు నీ మీద పడుతున్నప్పుడు నీ గాయం తగ్గుతుందట బాబు. నువ్వు చెయ్యాలి. ఇది నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పారులే బాబు. ఎవరో కాదు, ఇలాంటివన్నీ చెప్పేది ఆ చామంతే. అది నాకు తెలీదా? సరే, తనే చెప్పింది. ఇప్పుడేంటి? నీ ఆరోగ్యం బాగుండటం కోసమే కదా బాబు. ఊరుకో చందు. తను చెప్పింది నువ్వు చెప్తే మాత్రం వింటానని ఎలా అనుకుంటున్నావు? వినాలి ప్రేమ్ బాబు. నాకదంతా తెలీదు. నేనేం నిన్ను హాస్పిటల్కి రమ్మనడం లేదు, టాబ్లెట్స్ వేసుకోమనడం లేదు కదా. పూజలోనే కదా కూర్చోమంటున్నాను. నీ ఒట్టుని నేను ఒప్పుకున్నప్పుడు నా మాటని నువ్వు ఒప్పుకోవా? చందు, ఇప్పుడు వినకపోతే నా మీద ఒట్టే ప్రేమ్ బాబు. ఏంటి చందు నువ్వు? ఇంకేం చేయమంటావు? నిన్నిలాగే వదిలేసుకోలేను కదా. నా ప్రయత్నాలు చేసుకొని ఒట్టు వేసేసో ప్రేమ్ బాబు. ఇప్పుడు నేను చెప్పింది చేస్తావా లేదా? సరే, నీకోసం. రా బాబు. రా బాబు. దేవుడా, ఈరోజు నా మాట విని బాబు కోలుకునేలా చూడు.
ప్రేమ్ బాబు, నన్ను ఇంటి పని మనిషిగా మీ ఉప్పు తిన్న విశ్వాసంతో మీరు కోలుకోవాలని చేస్తున్నాను. ఈ ఒక్కరోజు ఏది కాదనకండి ప్లీజ్, ప్రాధేయపడుతున్నాను. మీకు తగ్గిపోవాలనే నా బాధ బాబు. ప్లీజ్ బాబు, ప్లీజ్ ప్రేమ్ బాబు. నమ సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణీం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి దేవం జగత్పతయే. అత్త, ఆ టవల్ అందుకో. అత్త, ప్రేమబాబుని రెడీ చేసి మేడ మీదకి తీసుకురా. నేను ఈ లోపు వెళ్ళి పూజ ఏర్పాట్లన్నీ రెడీ చేస్తూ ఉంటాను. సరే చామంతి. ఇప్పుడు ఎందుకు చందు చేస్తుంది? చెబితే ఇదంతా అవ్వదుగా ప్రేమ్ బాబు. ఇంకా దాని గురించి ఆలోచించకు. నాకు నువ్వు కోలుకోవడమే కావాలి. దయచేసి విను. రా పద, బట్టలు మార్చుకుందు గాని. ఇప్పుడు రాజమణిహారాన్ని ఎవరూ చూడకుండా పూజలో పెట్టాలి. థ్యాంక్స్ చిట్టి. ఇట్స్ ఓకే జామ్. ఈ రాజమణిహారాన్ని ఎవరూ చూడకుండా పూజలో పెట్టాలి. ఇది ఎవరైనా ఉన్నారా లేదా అన్నట్టు చూసుకుంటూ పైకి వెళ్తుందేంటి? సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఏం చేస్తుంది ఇది?